కోవా డ్రై ఫ్రూట్ రోల్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కోవా 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, మైదా 2 కప్పులు, ఉప్పు చిటికెడు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, పంచదార పొడి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే రాజు గారు, కోవా డ్రై ఫ్రూట్ రోల్స్ తయారు చేసుకునే ముందుగా మనం బ్రేక్ తీసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే అండి, కోవా డ్రై ఫ్రూట్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నానండి. సో ముందుగా మనం మైదా పిండి కలుపుకోవాలి. అంటే గోధుమ పిండితో బాగోండి ఇవి? అంటే మైదాతో కొంచెం మనకి చాలా బాగా వస్తుంది. కొద్దిగా ఉప్పు అండి. సో దీంట్లో నీళ్ళు పోసుకొని మనం చపాతీ పిండిలో కలిపేసుకోవాలి. ఓకే రాజు గారు, మీరు బాగా కలిపేసేయండి చపాతీ పిండిలాగా. ఈలోగా మేము చిట్కా చేస్తాం. ఓకే అండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మరో చిట్కా. రోజు ఉదయం సాయంత్రం 2 వెల్లుల్లి రేకుల్ని తింటే కడుపులో మంట, బీపీ, నులి పురుగులు తగ్గిపోతాయి. చిట్కా చేశారు కదా రాజు గారు. పిండి కలపడం అయిపోయిందా? అయిపోయిందండి. కాసేపు పక్కన పెట్టేసి ఈ బౌల్ కొంచెం నానుతూ ఉంటుంది మనకు కూడా. అవునండి. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం? మనం కోవా అంటే ఇక్కడ మనం పచ్చి కోవా యూజ్ చేస్తున్నాం అండి. అంటే ఇక్కడ స్వీట్ కోవా అయినా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అంటే అప్పుడు అది మనం తీసుకున్నప్పుడు పంచదార క్వాంటిటీ మనం తగ్గించుకోవాలి. పంచదార, చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, కొద్దిగా యాలకుల పొడి. అంటే స్టఫింగ్ కోసం ఇదన్నీ కలిపి మిక్స్ చేస్తున్నారండి? అవునండి. కోవా, పంచదార, ఇంకా డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి. ఎస్. అంటే ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుంటామండి రోల్స్ ని? అవునండి. ఓకే ఓకే. నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు రోల్స్ తయారు చేసుకోవడమేనా అండి? అవునండి. కొద్దిగా పొడిపిండి, ఓకే, పిండి ఇచ్చేసాను. పెద్ద పెద్ద చపాతీలుగా చేసుకోవాలా? అవునండి. ఓకే. సో ఇక్కడ అంచులు కట్ చేసేస్తున్నాను. 4 సైడ్స్ కట్ చేసుకోవాలా మన అంచులు? అవునండి. సో ఇక్కడ మళ్ళీ వీటిని 4 భాగాలుగా కట్ చేస్తున్నాను. అవునా? ఓకే. ఒక్కొక్క దాంట్లో మనకు ఒక్కొక్కటి వచ్చేస్తుంది. ఓకే. అంటే కొంచెం మనం అంచులోకి నీళ్లు పెట్టేసుకుంటే అలా ఓపెన్ కాకుండా ఉంటుంది ఫ్రై అయ్యేటప్పుడు. మామూలుగా మనం కజ్జికాయలు అవి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలాగే అంచులకి వాటర్ అద్దేసి మనం రోల్ చేసుకుంటాం కదా? అవునండి. ఓకే. ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే అండి, రెడీ అయిపోయాయి కదా? రెడీ. రాజుగారు, ఒకటి నేను చాక్లెట్ లాగా చేస్తాను. తప్పకుండా. ఓకే. సో ఈ మెల్లగా కాలుతూ ఉంటాయి. లోపల మాకు కార్వింగ్ చూపిస్తారా? తప్పకుండా. సింపుల్ గానే చేస్తున్నాను. ప్లేట్ ప్రెజెంటేషన్. చక్కగా వైట్ ప్లేట్. ఓకే. స్టెప్ కట్ చేస్తున్నాను. స్టెప్ కట్? అవునండి. అంటే ఇలా లేయర్స్గా మనం ఓపెన్ చేసుకుంటాం. ఓకే. డైమండ్ షేప్ లో కట్ చేసుకోవాలా? ఓవెల్ షేప్లో అండి. ఓవెల్ షేప్. కొంచెం స్లాంట్గా కట్ చేసుకుంటే మనకి ఈ పీస్ ఇలా సపరేట్ వస్తుంది. ఓకే. ఆ పీసెస్ అన్ని పక్కన పెట్టుకోవాలండి? అవునండి. సో ఏ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి? కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అండి.
లైట్ బ్రౌన్ కలర్. ఓకే అండి. వీటిని మళ్ళీ సేమ్ అలాగే ఎక్కడి నుంచి అయితే ఓపెన్ చేసామో సేమ్ అదే ప్లేస్లో పెట్టేసుకుని తర్వాత వీటిని అలా కొంచెం కొంచెం అలా పక్కకు జరిపేసుకోవాలి. ఓకే, కొన్ని కొన్ని కార్వింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి చూడ్డానికి. ఓకే, సింపుల్గా అనిపిస్తే కానీ అందులో ఒక ట్రిక్ ఉంటుంది. వావ్, చాలా బాగుందండి. అసలు టొమాటో షేపే మారిపోయింది. ఓకే అండి, ఇంకొన్ని చేసి పెట్టాను నేను. అవునా? సో అదేదో టెంపుల్ లాగా ఉంది. అంటే టెంపుల్ కి మెట్లు ఉంటాయి కదా, స్టెప్ బై స్టెప్. అందుకోసం వీటిని స్టెప్ కట్ అంటారు. స్టెప్ కట్. ఓకే, రాజు గారు ఇవి రెడీ అయిపోయినాయి కదా? అవునండి. సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, వావ్, రెడీ. సో కోవా డ్రై ఫ్రూట్ రోల్స్ రెడీ అయిపోయాయి. మరి దీనికి తగ్గట్టుగా ప్లేట్ ప్రెజెంటేషన్ కూడా అదిరిపోయిందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదండి, ఇవాళ మన ప్లేట్ ప్రెజెంటేషన్ చాలా సింపుల్ అండి. మనం టొమాటో తీసుకొని దాన్ని స్టెప్ కట్ గా కట్ చేసుకొని చక్కగా అరేంజ్ చేసుకున్నారు అనుకోండి, ఇలాంటి వైట్ ప్లేట్ తీసుకుంటే ఆ కలర్ బాగా ఎలివేట్ అవుతుంది. సో ఈ రోజు మన కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ టొమాటో కార్వింగ్ ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కోవా డ్రై ఫ్రూట్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. కోవా డ్రై ఫ్రూట్ రోల్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. మరొక బౌల్లో పచ్చి కోవా, పంచదార, తరిగిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి ఉంచుకున్న మైదా పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీల్లో ఒత్తుకోవాలి. వీటి అంచులు కట్ చేసి 4 ముక్కలుగా కట్ చేయాలి. వీటిపైన కోవా మిశ్రమం కొంచెం కొంచెం ఉంచి రోల్ చేసి అంచులు ఒత్తి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పంచదార పొడి చల్లి సర్వ్ చేసుకుంటే కోవా డ్రై ఫ్రూట్ రోల్స్ రెడీ. కోవా డ్రై ఫ్రూట్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి టేస్ట్ చూసి ఈ డిఫరెంట్ స్వీట్ ఎలా ఉంటుందో చెప్తాం. ఓకే అండి, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. వెరీ టేస్టీ అండి, చాలా బాగున్నాయి. డిఫరెంట్ గా ఉంది స్వీట్. అవునండి. సో కోవా అలాగే డ్రై ఫ్రూట్స్ ఇందులో మిక్స్ అయి ఉన్నాయి కదా, అండ్ బాగుంది. తింటున్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ ని పంచదార కూడా కలిపాం కదా. అవును, అండ్ పైన పంచదార పొడి కూడా యాడ్ చేశారు కదా, సో పైన కూడా కొంచెం స్వీట్ గా అండ్ లోపల కూడా కొంచెం స్వీట్ గా బాగుంది. ఓకే అండి. కోవా డ్రై ఫ్రూట్ రోల్స్ చాలా బాగున్నాయండి, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. మలబద్ధకంతో బాధపడేవారు రోజు రాత్రి పడుకోబోయే ముందు ద్రాక్ష పళ్ళని నీళ్లలో నానబెట్టి పొద్దున వాటిని నలిపి అందులో 1 టీ స్పూన్ త్రిఫల చూర్ణం కలుపుకొని తాగితే మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. చిట్కా చూశారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఇవాటి ఊరించే వంటని స్టార్ట్ చేసే ముందుగా ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఈ రోజు ఊరించే వంటలో ఎవరు ఏ ప్లేస్ లో ఎలాంటి వంటకాలతో పోటీ పడుతున్నారో ఇప్పుడు చూద్దాం. గుండెల్లోనే పుట్టిందమ్మా గోదావరి, కన్నుల్లోనే పొంగిందమ్మా గంగాజరి, నా ఒడిచే గోదావరి నాలు